హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో వాల్యూమ్ అనాలిసిస్ మనం చార్ట్ మీద ప్రాక్టీస్ చేద్దామండి. దీనికి ముందు వీడియోలో మనం వాల్యూమ్ అనాలిసిస్ గురించి థియరిటికల్గా డిస్కషన్ చేసాం. ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ వస్తుంది ఐకార్డ్లో చూడండి. ఈ వీడియోలో మనం చార్ట్ మీద బ్రేక్ డౌన్, స్ట్రాంగ్ బీరిష్ ఏ విధంగా ఉంటుంది, సెల్లింగ్ క్లైమాక్స్ మనం ఎలా గుర్తుపట్టవచ్చు, సెల్లింగ్ ప్రెషర్ అడ్జస్ట్ అయ్యిందా లేదా మనం ఎలా తెలుసుకోవచ్చు, కన్సాలిడేషన్ జోన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత జెన్యూన్ బ్రేక్అవుట్ మనం ఎలా పసిగట్టవచ్చు, ఇవన్నీ చార్ట్ మీద ప్రాక్టీస్ చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మిస్ అవ్వద్దు. టీటీక్యూ అంటే టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ అండ్ ఎన్టీ అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. ఈ డేటా మనం ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు, దీని ఉపయోగం కూడా మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కింద గాను, సజెషన్ కింద గాను, రికమెండేషన్ కింద గాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదండి. 2020లోని మనం ఈ జోన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని ప్రీవియస్ డేటా తీశాను. ఇది 1 డే చార్ట్ అండి, అనగా ఈచ్ క్యాండిల్ 1 డేని చూపిస్తుంది. ఈ కిందని వాల్యూమ్ బార్స్ అండి. ఏదైతే వాల్యూమ్ బార్ గ్రీన్లో ఉందో, పైన క్యాండిల్ గ్రీన్ కలర్లో అయితే ఈ కింద వాల్యూమ్ బార్ దాని కరస్పాండింగ్ వాల్యూమ్ బార్ గ్రీన్లో ఉంటుంది. పై క్యాండిల్ రెడ్ అయితే దాని కింద కరస్పాండింగ్ వాల్యూమ్ బార్ రెడ్లో ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే చూస్తున్నారో ప్రీవియస్ 20 డేస్ యావరేజ్ ఎంత అండి. దీన్ని మీరు ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడాను ఈ నెంబర్ని 20, 30 చేయొచ్చు, 25 చేయొచ్చు, 15 చేయొచ్చు, యాజ్ పర్ మీ కన్వీనియన్స్ పరంగా. వాల్యూమ్ ఏదైతే ఈ 20 డేస్ ఉందో బై డిఫాల్ట్ ఇది సఫిషియంట్ అండి. ఈ లైన్ టచ్ చేసినట్లయితే యావరేజ్ వాల్యూమ్స్ అని, ఈ లైన్కి అబవ్ అయితే అబవ్ యావరేజ్ వాల్యూమ్ అని, ఈ లైన్ కిందనైతే బిలో యావరేజ్ వాల్యూమ్ అని. ఇవన్నీ బిలో యావరేజ్ వాల్యూమ్స్, ఇది జస్ట్ యావరేజ్ వాల్యూమ్, ఇది అబవ్ యావరేజ్ వాల్యూమ్. ఈ విధంగా మీకు బిల్డింగ్స్ లా బాగా కనిపిస్తే చాలా హెవీ వాల్యూమ్స్ అనమాట. మనం ఇప్పుడు ఈ 1 డే క్యాండిల్ చూడండి, ఇది ఈ జోన్ నుంచి బ్రేక్ డౌన్ చేసి కిందకు వచ్చింది. దాని కరస్పాండింగ్ వాల్యూమ్ బార్ చూడండి, ఇది అబోవ్ యావరేజ్ వాల్యూమ్. ఈ బ్రేక్ డౌన్ జెన్యూన్ బ్రేక్ డౌన్. అగైన్ ఈ ప్రైస్ ఈ జోన్కి అగైన్ రీటెస్ట్ జరిగింది చూడండి ఇక్కడ, కానీ ప్రైస్ సస్టైన్ కాలేదు. దీని వాల్యూమ్ బార్ చూస్తే ఇంతకన్నా ఇది ఎక్కువగా ఉంది, ప్రైస్ సస్టైన్ కాలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు బీరిష్ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. తర్వాత ఇలా చూడండి, ఈ క్యాండిల్స్ అన్నీ ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది. మీరు ప్రతి క్యాండిల్ సైజుని గమనించండి. హైకి లోకి డిఫరెన్స్ని గమనించమని నేను చెప్తున్నాను, బాడీని కాదు. మీరు ఇక్కడ దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ప్రైస్ రేంజ్ చాలా బాగా ఎక్కువైంది, వాల్యూమ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకే యావరేజ్ వాల్యూమ్ ఈ 20 డేస్ యావరేజ్ లైన్ చూడండి పైకి వెళ్తూ ఉంది, వాల్యూమ్స్ బాగా పెరగబట్టి. ప్రైస్ కూడా ఫాలో అవుతుంది, వాల్యూమ్స్ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి. అంటే స్ట్రాంగ్ బీరిష్ స్ట్రెంత్ చూపిస్తుంది మరియు పానిక్ సెల్లింగ్ జరుగుతుంది అన్నట్టుగా మీకు అర్థమవుతుంది. క్యాండిల్స్ ఒకదానితో ఒకటి కిందకి ఫామ్ అవుతూనే ఉన్నాయి ఇక్కడ వరకు కంటిన్యూస్గా, వాల్యూమ్స్ కూడా బాగా పెరిగాయి. ఈ క్యాండిల్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటి క్యాండిల్స్తో పోల్చుకుంటే ఈ సైజు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది, ఎక్సెప్ట్ 1 or 2 క్యాండిల్స్. ఇక్కడ క్యాండిల్ సైజ్ కన్నా ఈ క్యాండిల్ సైజ్ గ్రాడ్యువల్లీ తగ్గుకుంటూ వచ్చాయి. ఇక్కడ వాల్యూమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రైస్ ఫాల్ ఇక్కడ దాని మీద పోల్చుకుంటే ఇక్కడ తక్కువ ఉంది. ఇది ఒక జోన్లో అనే విధంగా కన్సాలిడేట్ అవుతున్నట్టుగా ఉంది, వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది సెల్లింగ్ క్లైమాక్స్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ. ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకు వస్తుంది, వాల్యూమ్స్ కూడా ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడికి అలా కంటిన్యూస్గా గ్రాడ్యువల్లీ తగ్గుతూ వచ్చాయి. ప్రైస్ కూడా పడుతూ వచ్చింది, కానీ ఇక్కడైతే ఏదైతే స్పీడ్గా పడిందో అంత స్పీడ్ లేదు, తగ్గింది. ప్రైస్ ఫాల్ కూడా తగ్గింది. క్యాండిల్ సైజ్ మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఇక్కడ దాంతో పోల్చుకుంటే ఇక్కడ క్యాండిల్ సైజ్ కూడా కంపారిటివ్లీ తక్కువ. వాల్యూమ్స్ ఇక్కడ దాంతో పోల్చుకుంటే ఇక్కడ కూడా తక్కువ. అంటే ఈ జోన్లో సెల్లింగ్ ప్రెషర్ అడ్జస్ట్ అవుతుందా అన్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ముందు స్లైడ్లో మాట్లాడామండి. ఇక్కడ నుంచి మనం ఇది మొత్తం ఇక్కడ వరకు కన్సాలిడేషనే అవుతుంది. నేను ఈ జోన్ని హైలైట్ చేశాను, మీకు అర్థమవుతుంది ఎందుకు హైలైట్ చేశానని. ఈ ప్యాటర్న్ చూస్తే మీకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లా అనిపిస్తుంది. ప్రైస్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది, కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ అగైన్ ఫాల్ అయింది,
ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి చేరుకుంది. ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ పట్టిందండి. ఇప్పుడు మనం ఈ జోన్ గురించి మాట్లాడదాం. ఈ చార్ట్‌ని మన ప్రాక్టీస్ కోసం ముఖ్యంగా 3 జోన్స్ కింద యూజ్ చేశాను. D1 అనేది 26థ్ ఫిబ్రవరి నుంచి 13థ్ ఏప్రిల్ వరకు ఒక జోన్ కింద, 14థ్ ఏప్రిల్ నుంచి 16థ్ జూన్ వరకు D2 జోన్ కింద, 2nd జూలై నుంచి 7th సెప్టెంబర్ వరకు ఒక జోన్ కింద D3 కింద నేను మార్క్ చేశాను. ఈ D2 జోన్‌లో కొంత భాగం, D3 జోన్‌లో కొంత భాగం. ప్రైస్ క్యాండిల్స్ అన్ని మంచి గ్రీన్ క్యాండిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాల్యూమ్ బార్స్ కూడా చూడండి అబోవ్ యావరేజ్ అండ్ ఇంకా హెవీ వాల్యూమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రైస్ ఇక్కడికి ఈ జోన్‌కి టెస్ట్ చేసింది. కానీ ప్రైస్ అగైన్ ఇక్కడ రిజెక్ట్ అవ్వడం వల్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ సస్టైన్ కాలేదు. క్లోజింగ్ అయ్యేసరికి ఇది మంచి బీరిష్ ప్యాటర్న్‌గా తయారయ్యి బాగా మార్కెట్ ఇక్కడ ఫాలో అయ్యింది. అగైన్ గ్రాడ్యువల్లీ ఇక్కడ చూడండి వాల్యూమ్స్ కంపారిటివ్లీ తగ్గుకుంటూ వచ్చాయి. ఈ జోన్‌కి వచ్చేసరికి చూడండి ఈ జోన్‌లో మళ్ళీ వాల్యూమ్స్ పెరిగాయి. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అండి. ఈ జోన్ నుంచి ఇది బ్రేక్అవుట్ అయింది గ్రీన్ క్యాండిల్. దీని కరస్పాండింగ్ వాల్యూమ్ బార్ చూడండి. అబోవ్ యావరేజ్ కన్నా ఇంకా బాగా హెవీ వాల్యూమ్స్తోనే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత అగైన్ రీటెస్ట్ కూడా జరిగింది చూడండి. మీకు జెన్యూన్ బ్రేక్అవుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రైస్ రేంజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు హెవీ వాల్యూమ్ బార్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే రీటెస్ట్ కూడా జరిగింది. ఈ డాటాని వాల్యూమ్ చూస్తుంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాల్యూమ్ బార్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాల్యూమ్ బార్స్ ఉన్నాయి. మనకి ఏ జోన్‌లో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు మనకి ఎలా తెలుస్తుంది? అందుకే ఇంపార్టెంట్ నేను చెప్పాను కదండి. TTQ అండ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ అండ్ T నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. ఈ డేటా పాయింట్స్ ద్వారా మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ జోన్‌లో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు, ఇక్కడ ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఫైనల్‌గా ఈ కన్సాలిడేషన్ జోన్‌లో చాలా ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ ఎవరు ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నారో మీకు ఆ డేటా పాయింట్స్ చూసినట్లయితే క్లారిటీ వస్తుంది. అందుచేతనే ఈ డ్యూరేషన్‌ని నేను 3 జోన్స్ కింద డివైడ్ చేశాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం TTQ మరియు NT గురించి ఎలా తెలుసుకోవచ్చు అంటే క్రోమ్‌లో nsindia.com అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్‌లో మీకు డైలీ రిపోర్ట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్యాపిటల్ మార్కెట్స్ మీద బై డిఫాల్ట్ కనిపిస్తుంది. లేని యెడల మీరు ఇక్కడ క్లిక్ చేయండి. అందులోనే మీకు హిస్టారికల్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి లేదా ప్లస్ మార్క్ మీద క్లిక్ చేయండి. లిస్ట్ ఈ విధంగా డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెక్యూరిటీ వైజ్ ఆర్కైవ్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. సెక్యూరిటీ వైజ్ ఆర్కైవ్స్ క్లిక్ చేసిన తర్వాత ఆ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో అన్ని బ్లాంక్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు కంపెనీ ఎంటర్ చేయండి. సిరీస్‌లో ఈక్విటీ అని సెలెక్ట్ చేయండి. మీకు ఏ టైం పీరియడ్ డేటా కావాలంటే అది సెలెక్ట్ చేయొచ్చు. నాకు ఓల్డ్ డేటా కావాలి కాబట్టి నేను కస్టమ్ మీద క్లిక్ చేశాను. ఫ్రమ్ టు డేట్స్ ఇచ్చాను. హోమ్ మీద క్లిక్ చేశాను. ఇది ఓపెన్ అయింది. ఈ ఫైల్ మీరు డేటా కావాలనుకుంటే డౌన్లోడ్ CSV మీద క్లిక్ చేస్తే CSV ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది మీకు ఎక్సెల్‌లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏవైతే మీకు ఫీల్డ్ హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయో సేమ్ ఫీల్డ్ హెడ్డింగ్స్ మీకు ఎక్సెల్‌లో కూడా ఉంటాయి. మనం అనాలిసిస్ కోసం వాడే పారామీటర్స్ ఈ రెండండి. టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. మనం సెలెక్ట్ చేసుకున్న ఆ 3 టైం పీరియడ్స్ ఏదైతే D1, D2, D3 అన్నానో దానికి రిలేటెడ్ ఈ డాటాని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఎక్సెల్‌లో. మన అనాలిసిస్ కోసం ఆల్రెడీ ఫార్మాట్ కూడా చేశాను. మనం D1 టైం పీరియడ్ ఏదైతే అనుకున్నామో దాని రిలేటెడ్ ఎక్సెల్ ఫైల్ అండి. ఇందులో మనకి కొన్ని ఫీల్డ్స్ సిరీస్ ఫీల్డ్ హైడ్ చేశాను. అండ్ టర్న్ ఓవర్ అని ఒకటి ఉంటుంది, అదే హైడ్ చేశాను. అండ్ డెలివరీ క్వాంటిటీ అండ్ డెలివరబుల్ పర్సంటేజ్ అని కూడా హైడ్ చేశాను. అంటే మన స్లైడ్‌కి సరిపోయే విధంగానే ఉంచాను. హైడ్ చేసిన తర్వాత మిగతా మనకు కావాల్సిన 2 డేటా పాయింట్స్ ట్రేడెడ్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. మన అనాలిసిస్ కోసం ఈ 2 కాలమ్స్ చాలా ఇంపార్టెంట్. చేసిన తర్వాత ఈ విధంగా TTQ/NT చేశాను. అంటే ఈ ఫీల్డ్ బై ఈ డేటా పాయింట్ బై ఈ డేటా పాయింట్. ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఏం చెప్తుందంటే ఇక్కడ యాక్టివిటీ ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు. ఎంత పెద్ద వాల్యూ అయితే కంపారిటివ్‌లీ ఇక్కడ మీద పోల్చుకుంటే ఈ వాల్యూ చాలా ఎక్కువ. అంటే మీకు అర్థమై ఉంటుంది. రిటైలర్స్‌గా యాక్టివ్ అయి ఉన్నారనుకోండి ఆ వాల్యూ చిన్నగా ఉంటుంది. లేదా స్మార్ట్ మనీ లేదా ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివ్‌గా ఉంటే ఈ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీరు చూసినట్లయితే ప్రైస్‌లో చూడండి ఈ విధంగా క్రమేణా ఫాల్ అవుతూ వచ్చింది. ఇక్కడ నుంచి రేషియో ఇలా పడుతూ వచ్చింది. మనం ఏదైతే D2 అనుకున్నామో ఆ టైం పీరియడ్ యొక్క ఈ డేటాను చూద్దాం.
మీరు చూడండి క్లోజ్ ప్రైస్లో ఇక్కడ నుంచి పడుతూ వస్తుంది. ఈ రేషియో కూడా అలాగా కొంచెం కొంచెం పడుతూ మధ్య మధ్యలో పెరుగుతూ ఉంది. కానీ ఈ ప్రైస్ ఈ జోన్కి వచ్చేసరికి ఈ రేషియోలో చూడండి ఇంక్రీజ్ అయింది. ఇక్కడేమో ప్రైస్ పెరిగింది, ఈ రేషియో ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీద పోల్చుకుంటే వాల్యూమ్స్ కూడా బాగా పెరిగాయి. ఇక్కడ చూడండి 9 crores అబోవ్, 11 crores అబోవ్, 8 crores అబోవ్, 20 crores అబోవ్, 15 crores అబోవ్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. హెవీ వాల్యూమ్స్ ఉండడమే కాదు, ఈ రేషియో కూడా మనకి కొంచెం ఇన్పుట్ ఇస్తుంది అనేసి. ఇప్పుడు D3 టైం జోన్ అండి. పూర్తిగా అక్యుములేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. చూడండి ఈ రేషియో ఏ విధంగా పెరిగింది. ప్రైస్ కూడా చూడండి అలా కన్సాలిడేట్ అవుతూ ఇదే జోన్లో ఉంది. తర్వాత ప్రైస్లో రైజ్ వచ్చింది. ఈ స్లైడ్లో చూడండి మనం D1 జోన్, D2 జోన్, D3 జోన్. D1 జోన్కి ఈ విధంగా TTQ/NT ఈ రేషియో ఈ విధంగా ఉంది. D2 జోన్లో TTQ/NT రేషియో ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే ఫాలో అవుతుందో అది క్రమేణా గ్రాడ్యువల్లీ ఇక్కడికి వచ్చేసరికి మెల్లమెల్ల పెరుగుతూ ఇక్కడ బాగా పెరిగింది. ఆ వాల్యూ అయితే ఇంకా బాగా ఇక్కడ పెరిగింది. మీరు ఇప్పుడు గమనించవచ్చు ఈ వాల్యూమ్ బార్స్కి, ఇక్కడ వాల్యూమ్ బార్స్కి. ఈ జోన్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఈ జోన్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, మరియు ఇక్కడ బయింగ్ చేస్తుంది ఎవరు. ఈ వాల్యూమ్ బార్స్ని, ఈ రేషియోని మీరు వాడినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఇది 2020 డేటా. మీకు ప్రాక్టీస్ కోసం ఉపయోగపడుతుందని తీసుకున్నాను. ఎటువంటి సజెషన్ కానీ రికమెండేషన్ కింద కానీ పరిగణించరాదు. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ని కాదు. కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయబడినది. ఇలాంటి మరిన్ని లెర్నింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.